హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ ఘీ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునేది అండ్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. సో ఎంత ఎఫెక్టివ్ అంటే మన ఫేస్ మీద ఉండే ప్రతి ప్రాబ్లమ్కి ఇది సొల్యూషన్ అనమాట. సో దీన్ని వచ్చేసి జస్ట్ మన ఇంట్లో ఉండే ఘీ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా రౌండ్స్ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో ప్రతి రౌండ్కి 100 రౌండ్స్ తిప్పాలి, 100 టైమ్స్ చేసుకోవాలన్నమాట. సో అంతే. అండ్ ఇది వచ్చేసి క్రీమ్ తయారైపోతుంది. దీన్ని మనం నైట్ టైం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎంత క్వాంటిటీలో క్రీమ్ కావాలో అంత ఘీ తీసుకోవాలి. సో నేను వచ్చేసి పెద్ద స్పూన్ నిండా ఘీ తీసేసుకున్నాను. దాంట్లో దాన్ని ప్లేట్ మధ్యలో పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి, చిన్న గ్లాస్ కనిపిస్తుంది కదా రగ్ గ్లాస్, దాంతో 100 రౌండ్స్ తిప్పాను అనమాట. సో ఇలా 100 టైమ్స్ చేయాలి, అప్పుడు కానీ మనకి క్రీమ్ రెడీ అవ్వదు అనమాట. సో దీనికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ నాకు వచ్చేసి 2.5 పట్టింది అనమాట. టైమ్ 2.5 అవర్స్ పట్టింది, ఎందుకంటే నేను చాలా స్లోగా చేశాను అండ్ హ్యాండ్స్ కూడా చాలా నొప్పిలేస్తాయి నెక్స్ట్ డేకి. అండ్ దీన్ని ఇలా హ్యాండ్స్తో కాకుండా మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ మిక్సీ జార్లో వేసేసుకుని, చిన్న జార్ ఉంటుంది కదా అందులో వేసేసుకొని వాటర్ పోసుకుంటూ ఒక్కొక్క తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో 100 టైమ్స్ అలా కూడా అయిపోతుంది, ఈజియెస్ట్ వే. అండ్ నాకు ఇలా పట్టుకొని చేయడానికి కొంచెం కష్టమైందని చిన్న గ్లాస్ ఉంటుంది కదా దానిపైన ఇట్లా చేయి పెట్టేసి తిప్పేసాను అనమాట. అది బాగా ఈజీ అయిపోయింది. 100 టైమ్స్ అయిపోయిన తర్వాత, ఒక రౌండ్కి 100 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా దాన్ని తీసి పక్కకు పెట్టేసేయాలన్నమాట. సో నేను ఇంత కష్టపడుతున్నా అనేసి మా పిల్లలు కూడా వచ్చి ఏం చేస్తుంది అనేసి చూస్తున్నాడు. సో ఘీ కాబట్టి వాళ్ళకి ఆ స్మెల్ వచ్చేస్తుంది, పైగా ఇంట్లోది కాబట్టి ఇంకా బాగా స్మెల్ వస్తుంది. రౌండ్కి క్రీమ్ అంతటిని కొంచెం దగ్గరకు చేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట రౌండ్స్. సో ఇలా వచ్చేసి అది బాగా వాష్ అవుతుంది వాటర్తో. అండ్ 100 టైంకి వచ్చేసరికి క్రీమీ అయిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి చాలా ఆయిలీ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఫేస్ మీద పెట్టుకునేటప్పుడు కొంచెమే అప్లై చేసుకుంటే చాలన్నమాట. అండ్ ఇది ఫేస్ మీదకే కాదు, హ్యాండ్స్, బాడీ మీద కూడా మాయిశ్చరైజర్ లాగా బాగా పనిచేస్తుంది. నైట్ టైం పెట్టుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే ఇది ఆయిలీ అనిపిస్తుంది ఫేస్ అంతా. సో మార్నింగ్ టైంలో మనం బయటికి వెళ్తాం కాబట్టి పెట్టుకొని బయటికి వెళ్ళలేము. స్కిన్కి ఇంకొంచెం ఆయిల్ అనిపిస్తుంది, సన్ లైట్కి ఇంకొంచెం ఆయిలీ అనిపిస్తుంది. సో బెస్ట్ టు యూజ్ నైట్ టైం పెట్టేసుకొని పడుకుంటే అయిపోతుంది అనమాట. సో జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ లాగా దీన్ని పెట్టేసుకొని కాస్తంత మసాజ్ చేసుకొని ఫేస్ మసాజ్ పడుకోవడమే. సో మార్నింగ్ లేసి వాటర్తో కడిగేసుకుంటే ఫేస్ చాలా స్మూత్ అవుతుంది. అండ్ అయితే ఇది బెస్ట్ క్రీమ్ అనమాట. సో నేను రికమెండ్ చేసేది, ఎందుకంటే నాది డ్రై స్కిన్. సో ఇది పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత డ్రైనెస్ లేదనమాట, చాలా వరకు పోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పింపుల్స్, మార్క్స్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని ఏం చేస్తుందంటే ఫేడప్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆ గ్లాసీ స్కిన్ ఇస్తుంది మనం ఏం పెట్టుకోకపోయినా సరే. సో నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మనం ఎక్కువగా కాస్ట్ కూడా ఏం పెట్టట్లేదు అసలు. ఇందులో మనం ₹1 పెట్టడానికి కూడా లేదు, మనం ఇంట్లో ఉండే ఘీనే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో కాస్తంత టైం దీనికోసం కేటాయిస్తే అయిపోతుంది. లేదు నేను అంత టైం స్పెండ్ చేయలేను అనేసి అనుకుంటే మిక్సీ జార్లో వేసేసుకొని 100 టైమ్స్ మిక్సీ చేసేసుకుంటే క్రీమ్ కూడా అయిపోతుంది అనమాట. సో ఎలాగో హ్యాండ్స్తో చేసేదే మిక్సీ జార్లో చేసుకోవచ్చు అనమాట. నిజంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది.